ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటచన ఉద్యోగాలకు సంబంధించి కనీస అర్హత మార్కుల తగ్గింపుకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క కనీస అర్హత మార్కులు అంటే మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఓసీకి, బీసీకి, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్కి సంబంధించి ఈ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ యొక్క క్వాలిఫై మార్క్స్ని రీచ్ అవ్వని వారి గురించి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరుగుతుంది. అయితే మనకు ఎస్టర్డే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు సాక్షి పేపర్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క కనీస అర్హత మార్కులు తగ్గింపు అనేది ఇవ్వలేమని చెప్పి అంటున్నారన్నమాట. ఒక 15 days వరకు కూడా వెయిట్ అనేది చేయాలి అని చెప్పి అంటున్నారు. సో అది ఎందుకు అని చెప్పి కూడా ఇక్కడ తెలపడం అయితే జరిగింది. రాత పరీక్షల ఫలితాలు వెల్లడి అనంతరం పలు జిల్లాల్లో వివిధ పోస్టుల సంఖ్య కన్నా రాత పరీక్షల్లో వివిధ కేటగిరీల్లో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు అనేది చాలా తక్కువగా ఉన్నారని చెప్పి అధికారులు కూడా అంగీకరించడం జరుగుతుంది. అయితే జిల్లాలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య కన్నా ఆ జిల్లాలో క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చిన వారు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలన్న దానిపై 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే వెలువరించే అవకాశం అయితే ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, 15 రోజుల వరకు కూడా ఎవరైతే క్వాలిఫై అవ్వని అభ్యర్థులు అయితే ఉంటారో వారు 15 రోజులు అనేది వెయిటింగ్ అనేది చేయాలి. ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది, మరొక నోటిఫికేషన్ ఇస్తారా, లేదంటే మినిమం క్వాలిఫై స్కోర్ని తగ్గించి ఆ యొక్క పోస్ట్ అన్నింటిని కూడా మిగిలిపోయిన పోస్ట్ అన్నింటిని కూడా మిగిలిన క్వాలిఫైడ్ అవ్వని అభ్యర్థుల చేత భర్తీ అనేది చేస్తారా అనేది మనకు 15 రోజుల తర్వాత తెలుస్తుంది అంట. ప్రజెంట్ మనకు గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే ఎవరైతే మనకు క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు అయితే ఉంటారో ఆ యొక్క క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల చేత మెరిట్ లిస్ట్ని రూపొందించి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయించి కాల్ లెటర్స్ కూడా పంపించి కాల్ లెటర్స్ కూడా పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయించి మనకి పోస్ట్ అయితే భర్తీ అనేది చేస్తారంట. ఈ తరహాలో మనకు షెడ్యూల్ని అయితే రూపొందిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఎవరైతే క్వాలిఫైడ్ అవ్వని అభ్యర్థులు అయితే ఉంటారో మీరు 15 రోజుల పాటు వెయిటింగ్ అనేది చేయాలని చెప్పి ఈరోజు మీరు సాక్షి పేపర్ కనుక చూసినట్లయితే మెయిన్ పేపర్లో మనకు ఈ యొక్క ఆర్టికల్ని కూడా మీరు గమనించవచ్చు. ఓకే, సాక్షి నుంచి ఈ యొక్క ఆర్టికల్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఒక 15 days వరకు కూడా ఎవరైతే క్వాలిఫైడ్ అవ్వని అభ్యర్థులు అయితే ఉంటారో వారికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ప్రజెంట్ మనకు గవర్నమెంట్ అనేది క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల కోసం మెరిట్ లిస్ట్ని రూపొందించి కాల్ లెటర్స్ని పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించి ఉద్యోగాలు ఇచ్చే పనిలో అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ని తగ్గించాలని చెప్పి అందరం కూడా ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.